అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేటి ముస్లిం సమాజం ఇలా ఉంది. నన్ను నేను ముస్లిం అని చెప్పుకుంటాను. నేను సినిమా పాటలు వింటాను, కానీ నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. సరిగ్గా 5 పూటలు కూడా నమాజు చేయను, ఇంకా సరిగ్గా నమాజు చేయడం కూడా రాదు. అయినా నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. ఇంకా నేను హరాం పండుగలు పార్టీలు జరుపుకుంటాను, కానీ నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. నేను గడ్డం పెంచడం అంటే ప్రవక్త సున్నత్ను పాటించను, పరదాను సరిగ్గా చేయను, కానీ నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. నేను ఎదుటివారి మీద వారు లేనప్పుడు చాడీలు చెప్తాను, అయినా నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. నేను ఎదుటివారి మీద వారు లేనప్పుడు చాడీలు చెప్తాను, అయినా నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. నాకు ఖురాను గ్రంథాన్ని చదవడానికి సమయం లేదు, కానీ రాత్రంతా మేలుకొని సినిమాలు సీరియళ్ళు చూస్తాను, అయినా నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. ఖురాన్లో అల్లాహ్ మన కోసం ఏమి చెప్తున్నాడో అర్థం చేసుకోను, వాటిని చదవను, అయినా నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. కానీ రోజు నేను నా స్నేహితులు బంధువులు నాకు నచ్చిన వాళ్ళు పంపిన మెసేజ్లు చదువుతాను. అర్థం కాకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను, కానీ నేను నన్ను ముస్లిం అని చెప్పుకుంటాను. ఇవన్నీ నిజమేనా? కొద్దిగా ఆలోచించండి. ఇదేనా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన జీవిత విధానం? మీరే చెప్పండి, కొంచెం ఆలోచించండి. అసలు నిజమైన ముస్లిం అంటే ఎవరు? అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ ముమినూన్లో ఆయతు 1 నుండి 11 వరకు ఇలా తెలియజేస్తున్నాడు: విశ్వాసులు తప్పకుండా కృతార్థులవుతారు. వారి గుణగణాలు ఇలా ఉంటాయి: వారు తమ నమాజులో ఎంతో అణకువ నమ్రతలు పాటిస్తారు, పనికి మాలిన విషయాలకు చాలా దూరంగా ఉంటారు, తమ సంపద నుండి పేదల ఆర్థిక హక్కైన జకాత్ను చెల్లిస్తారు. వారు తమ భార్యలు బానిస స్త్రీల విషయంలో తప్ప ఇతర స్త్రీల విషయంలో తమ మర్మావయవాలు కాపాడుకుంటారు, అంటే వ్యభిచారం తదితర అశ్లీల చేష్టలకు పాల్పడరు. బానిస స్త్రీల విషయంలో వారిపై ఎలాంటి నింద లేదు, అది తప్ప మరేదైనా కోరేవారే హద్దుమీరిన వారవుతారు. వారు తమ అప్పగింతలు ప్రమాణాలు ఒప్పందాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తారు. తమ నమాజులను క్రమం తప్పకుండా నియమబద్ధంగా పాటిస్తారు. అలాంటి వారే మహోన్నత స్వర్గానికి వారసులవుతారు. అక్కడే వారు కలకాలం హాయిగా ఉంటారు. ముస్లిం అంటే ఎవరైతే అల్లాహ్కు మరియు అతని ఆజ్ఞలకు లొంగిపోయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపిన ప్రవక్త అని మనస్ఫూర్తిగా విశ్వసించి ఎలాంటి షిర్కుతో కలుషితం లేని స్వచ్ఛమైన తౌహీద్ అంటే అల్లాహ్ ఒక్కడే అని విశ్వసిస్తారో అతనే నిజమైన ముస్లిం.